ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పేతురుతో ఈ విధంగా అన్నారు, అయ్యా ఇది నీకు దేవుడు మాత్రమే బయలుపరిచినాడు, నా తండ్రి మాత్రమే బయలుపరిచినాడు, కానీ ఎవరు బయలుపరచలేదని పేతురు చెప్పినాడు. కనుక సంఘానికి పునాది ఏంటి? ఏ సంఘానికన్నా పునాది ఏంటి అంటే, చాలా సార్లు చాలా విధాలుగా ఈ సంఘానికి పునాది ఏంటంటే ఫిజికల్ స్ట్రక్చర్ కంటే గ్రానైట్ రాళ్ళు, మిగతా సిమెంట్ ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు. బట్ ద ఫౌండేషన్ ఫర్ ద చర్చ్, ఫర్ ఎనీ చర్చ్ దట్ ఎగ్జిస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్, ఈ భూలోకంలో ఉన్న ఏ సంఘానికన్నా పునాది ఏంటంటే ఆ మాటలు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, ఆయన మానవాళి కొరకు వచ్చి ఉన్నాడు, ఆయన నిశ్చయముగా రక్షకుడై ఉన్నాడు, ఆయన దేవాది దేవుడై ఉన్నాడు. పౌలు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏమనంటే, వేయబడ్డం తప్ప మరొక పునాది లేదు, ఈ పునాది యేసుక్రీస్తు ప్రభువే. సంఘానికి పునాది క్రీస్తు అయి ఉండాలి, సంఘానికి పునాది క్రీస్తు మాత్రమే అయి ఉండాల్సిన అవసరం ఉంది. ఫిజికల్ గా yes there is foundation, but for this church, ఈ సంఘం అంటాడు మన అందరి జీవితాలలో మనం వ్యక్తిగతంగా కలుస్తున్నప్పుడు సంఘం కనుక మన జీవితంలో పునాది క్రీస్తు గాని లేకపోతే జీవితం కూలిపోవడానికి ఏమాత్రమన్నా ప్రమాదం ఉన్నది, అదేవిధంగా ఖచ్చితంగా కూలిపోతా ఉన్నది. ఈ రోజు సంఘాలు ఏ విధంగా అంటే, నేను ఎప్పుడు రెండు విషయాలు చెప్తా ఉంటాను ఎక్కడికి వెళ్ళినప్పటికీ. ఈ రోజు మీకు తెలుసు ఆధునిక యుగంలో జీవిస్తా ఉన్నాం, అన్ని అప్డేటెడ్ వరల్డ్ లో జీవిస్తున్నాం. ఫోన్ లో ఏదైనా యాప్ పట్టుకొని మీరు క్లిక్ చేస్తే మీకు ఈజీగా డెలివరీ అయిపోతా ఉన్నది. మీరు ఏదైనా రెస్టారెంట్ ఈ రోజు ఆహారం తినడానికి మీ వైజాగ్ కి కానీ లేకపోతే దాంట్లో ఉన్న రెస్టారెంట్స్ కి మీరు వెళ్తే అక్కడ రెండు విధాలుగా వాళ్ళు ఒకటి అడుగుతా ఉంటారు. ఏం అడుగుతారంటే, రివ్యూ ఇవ్వండి సార్ అంటారు, 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి సార్ అంటారు. రెండోది వాళ్ళు అడుగుతారు, ఊరికే వస్తూ ఉంటారు, అయ్యా టేస్ట్ బాగుందా, ఫుడ్ బాగుందా, ఎలా ఉంది అని అడుగుతా ఉంటారు. ఈ రోజు సంఘం కూడా ఇదే రీతిగా నడుస్తుంది. రెండు, 1 కస్టమర్ ఎక్స్పీరియన్స్, 2 కస్టమర్ రివ్యూ. కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటే ఎంత ఏసీ ఉందా లేదా చర్చ్ కానీ ప్రాముఖ్యం, సంఘం చూడడానికి అద్భుతంగా ఉందా లేదా, ఎంతమంది వస్తారు, యూట్యూబ్ లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆల్ దీస్ హావ్ బికమ్ ద డెఫినిషన్ ఫర్ ద చర్చ్ టుడే. సంఘం అంటే కస్టమర్ ఎట్లా ఎక్స్పీరియన్స్, ఎంత సుఖవంతంగా ఉంది, ఎంత దగ్గరగా ఉన్నది, ఎంత సౌకర్యాలతో నిండి ఉన్నది. హైదరాబాద్ లో అయితే మీ కేక్ ఇంటికి వస్తుంది, కాఫీ బాక్స్ ఇంటికి వస్తుంది, అన్ని కూడా మీ సంఘంలో చేస్తే మెంబర్షిప్ ప్రకారం వస్తాయి. సో నాకు ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, అబ్బా ఇన్ని ఎక్స్పీరియన్సెస్, ఇంత ఫుడ్ బాగుంది కాబట్టి ఆ రెస్టారెంట్కి వెళ్తానట్టు సంఘం యొక్క సౌకర్యాలు నన్ను ఇంత బాగా చూసుకుంటారు కాబట్టి, నాకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి నేను సంఘానికి వెళ్తానంటే, రెస్టారెంట్కి వెళ్ళడానికి సంఘానికి రావడానికి తేడా లేకుండా పోయింది ఈరోజు. దట్స్ నాట్ వాట్ ఎ చర్చ్ ఇస్. సంఘం అంటే అది కాదు. నీ ఇష్టాలు, నీ ప్రిఫరెన్సెస్, నీ తలాంతులు చూపించడానికి వచ్చేది సంఘం కాదు. సంఘం యొక్క పునాది క్రీస్తు. ద ఫౌండేషన్ ఫర్ ద చర్చ్ ఇస్ జీసస్ క్రైస్ట్. సో కస్టమర్ ఎక్స్పీరియన్స్ కాదు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు కాదు, ఇట్స్ హౌ గాడ్ ఇస్ గ్లోరిఫైడ్, దేవుడు ఏ విధంగా మహిమపరచబడుతున్నాడు అనేది ప్రాముఖ్యం. రెండోది కస్టమర్ రివ్యూ, 5 స్టార్ రేటింగ్, 6 స్టార్ రేటింగ్. సంఘానికి రివ్యూ ఇవ్వడానికి లేదు. యు కెనాట్. ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి, విభజనలు ఉంటాయి, ఇందులో అన్ని రకాలైన సమస్యలు ఉంటాయి. బట్ చర్చ్ ఇస్ అ బాడీ. సంఘం అనగా అది శరీరము. శరీరములో ఏదైనా అవయవం పాడైందని కట్ చేస్తామో, యు ఫైట్ ఫర్ యువర్ బాడీ. ఇన్ ద సేమ్ మేనర్ యు హావ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద చర్చ్. సంఘంలో నాటబడిన వారమై ఉండాలి. ఈ రోజు స్థానిక సంఘానికి అంటుకట్టకుండా యూట్యూబ్ లో చర్చ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. దట్స్ నాట్ అ చర్చ్ డియర్ ఫ్రెండ్. అది సంఘము కాదు. స్థానిక సంఘమునకు పునాది క్రీస్తు ఉండాలి. ఆయన మాత్రమే పునాదిగా ఉన్నాడు. అయితే ఈ రోజు ప్రశ్న, మన జీవితాలలో మనం సంఘంలో భాగమైనప్పుడు మన జీవితానికి మనమే పునాదా, క్రీస్తు పునాదా? యేసుక్రీస్తు ప్రభువు చెప్పినారు, ఈ బండ మీద ఆయన దేవుని కుమారుడు గుర్తించి ఉంటే ఆయన నీకు పునాది. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినాను, పాస్టర్ గారి కుటుంబంలోనే పెరుగుతూ వచ్చినాను. మతానుసారమైన భక్తి నాకు తెలుసు. పాటలు పాడమంటే పాడతాను, వాక్యాలు చదవమంటే చదువుతాను. అన్ని రీతిలుగా క్రైస్తవ భాష నేను నేర్చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అనగలుగుతాను, హల్లెలూయా అంటే హల్లెలూయా అనగలుగుతాను. క్రైస్తవుడిగా ఏ విధంగా ప్రవర్తించాలో నాకు తెలుసు, కానీ ఆ పునాది నాలో లేదు. ఏనాడు నేను యేసుక్రీస్తు ప్రభు మరణించాడంటే నాకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అంటే నాకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అంటే నాకు తెలుసు. కానీ ఏనాడు కూడా ఆ వార్త నా జీవితాన్ని ప్రభావితం చేసింది లేదు. కానీ ఒకనాడు నేను మాటలు వినిచినప్పుడు, సువార్త మరొకసారి వింటున్నప్పుడు, ఈ యేసుక్రీస్తు ప్రభు వారు నా పాపముల నిమిత్తము, నా కొరకు
ఆయన దేవుడైన సిలువలో మరణించినాడు. ఆయన మరణించి తిరిగి లేచినాడు. నా మరణాన్ని ఆయన తీసుకొని ఉన్నాడు. ఆయన జీవాన్ని నాకు ఇచ్చినాడు అనే వార్తను మరలా విన్నప్పుడు నేను గుర్తించింది ఏంటంటే, మతానుసారమైన భక్తి కాదు నాకు ఉండాల్సింది. నా హృదయంలో నిజముగా నా అపవిత్రతను గుర్తించి ఆయన రక్షకుడని పేతురు గుర్తించినట్టుగా, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని గుర్తించినవా? It's not about knowing about Jesus, it's knowing Jesus personally. యేసు ప్రభు గురించి ఎంత తెలుసు అనేది కాదు, యేసు క్రీస్తు ప్రభు వ్యక్తిగతంగా తెలుసా? ఈ పునాది మన సంఘానికి ప్రాముఖ్యంగా ఉండాలి. ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ చర్చ్ పునాది ఏమంటారంటే, ఈయన దేవుని కుమారుడు అని గుర్తించిన వారు సంఘ సభ్యులు ఉండాల్సిన అవసరం ఉంది. ద ఫౌండేషన్ ఇస్ క్రైస్ట్. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఏమన్నారంటే, ఈ బండ మీద నేను కడతానన్నారు. అదే రీతిగా ఏమన్నారంటే, నేను కడతాను అన్నాడు. ఎవరు కడతారండి సంఘాన్ని? ఇట్స్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్. రాజకీయ నాయకులు కాదు కట్టేది, మరొకరు కాదు. ఎస్, ఇక్కడ స్థానికంగా కట్టడానికి చాలా మంది సహాయపడి ఉండవచ్చు. సుజి అక్క గాని, అన్న గాని, ఎదురైన కుటుంబస్తులు ఎంతో మంది సహకారం ఉండవచ్చు. కానీ దేవుని సంఘాన్ని కట్టేది ఇట్స్ నాట్ మ్యాన్, ఇట్స్ క్రైస్ట్ హూ ఇస్ బిల్డింగ్ ద చర్చ్. సంఘంలో నేను ఇంతమందిని రక్షించడానికి చెప్పడానికి ఎవరికి వీల్లేదు. 10,000 మందిని రక్షించాలి. ఎవరండి మనం రక్షించడానికి? ఇట్స్ జీసస్ హూ సేవ్స్ ఎ పర్సన్. క్రీస్తు మాత్రమే రక్షించడానికి సామర్థ్యత కలిగిన వాడు. క్రీస్తు వార్త మాత్రమే రక్షిస్తుంది, ఏ మానవుడు రక్షించలేడు. సో హూ ఇస్ బిల్డింగ్ హిస్ చర్చ్? ఈ సంఘాన్ని ఇక్కడ ఎవరైనా చేర్చబడిన, ఎవరైనా సువార్త చెప్పబడినప్పుడు లోపలికి వచ్చిన ఎవరు పని చేస్తా ఉన్నారంటే, ఇట్స్ నాట్ మ్యాన్, ఇట్స్ గాడ్. ఏ దేవుడు మాత్రమే పని చేస్తా ఉన్నాడు. సో పునాది క్రీస్తు, కట్టేది క్రీస్తు. ఆయన ఒక మాట అన్నాడు అక్కడ, ఈ సంఘమును నేను కట్టెదను, నా సంఘము, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. సంఘం ఎవరిదండి? సంఘం ఎవరిదందా? ఎవరి కుటుంబానికి చెందిందా? ఇంకెవరికైనా చెందిందా? ఎస్, మన చేతులు అయినవి, మన శరీరం అయినది. అదే రీతిగా స్థానిక సంఘము దేవునిది కనుక ఈ స్థానిక సంఘములో మన కోరికలు నెరవేర్చడానికి కాదు, మన తలాంతులు చూపించడానికి కాదు, మరొకటి ఇక్కడ ఏదో పాలిటిక్స్ చేయడానికి కాదు. స్థానిక సంఘములో దేవుడు మహిమపరచబడాలి. స్థానిక సంఘములో దేవుడు మాత్రమే కేంద్రమై ఉండాలి. బికాజ్ ఎందుకండి అంటే, స్థానిక సంఘము యేసు ప్రభు వారిది. దట్స్ ద థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్ థింగ్ అక్కడ చెప్పినారు చివరిది, పాతాళ లోకపు ద్వారములు అని. ద గేట్స్ ఆఫ్ హెల్. సంఘములో శ్రమలు రావాలంటే ఖచ్చితంగా ఏ స్థానిక సంఘం అన్నా, ఏ సంఘం అన్నా శ్రమలనే వస్తాయి. ఏ సంఘం అన్నప్పుడు ఇబ్బందులనే ఉంటాయి. ఒక వ్యక్తి ఈ విధంగా అడిగినాడు, నాకు ఒక పర్ఫెక్ట్ చర్చ్ కావాలండి, ఒక మంచి చర్చ్ కావాలండి అని అడుగుతుంటే, దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ చర్చ్. భూమి మీద సంపూర్ణమైన సంఘం అనేది లేదు. కొరింథీ పత్రిక చదివితే సంఘంలో ఈ రోజు ఉన్న సమస్యలు ఉన్నాయి. విభజన సంఘంలో ఉంది, భయంకరమైన వ్యభిచారం సంఘంలో ఉన్నది. అంటే సంఘంలో ప్రబలుతున్నది. ఎందుకంటే మనుషులు పాపయుక్తమైన స్వభావం కలిగిన వారు కనుక పాపం ఉండకుండా పోదు. బట్ వి నీడ్ క్రైస్ట్. అందుకే క్రీస్తు మనకు కావాల్సిన అవసరం. ప్రకటన గ్రంథంలో అన్ని సంఘాల గురించి మాట్లాడుతూ ఈ లోపాలు మీలో ఉన్నాయి కనుక చాలా రీతిలైన సమస్యలు సంఘం ఎదుర్కొంటా ఉన్నది. స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం కూడా అనేక సమస్యలు, విభజన రావచ్చు, చిన్న చిన్న వాటికి డివిజన్ రావచ్చు, అయితే చిన్న చిన్న వాటికి ఇంకేదైనా రావచ్చు. ఈరోజు ప్రత్యేకంగా దీనికి రుజువు ఏంటంటే, పాతాళ లోకపు ద్వారములు దీని ఎదుట నిలవలేరు అని అన్నట్టు ఇక్కడ శామ్యూయల్ రాయ్ గారు మన మధ్యలో లేరు ఈరోజు. కానీ వారు చేసిన పరిచర్యను బట్టి ఈరోజు పరిచర్య కొనసాగుతుందా లేదా? ఆగిపోయిందా పరిచర్య? అందుకే ఈ విధంగా చెప్పబడతా ఉంది, ది లార్డ్ బరీస్ హిస్ వర్క్మెన్ బట్ కంటిన్యూస్ హిస్ వర్క్. దేవుడు తన పని వారిని పాతిపెట్టి ఆయన పనిని ఆయన జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. సో దట్స్ ద గుడ్ న్యూస్ టుడే. ఆయన ఏమన్నాడంటే, పాతాళ లోక ద్వారములు నిలువనేరు అని వాగ్దానం చేసినాడు. ఎవరైనా శ్రమ పెడుతున్నారా? ఏదైనా తీవ్రమైన అపోజిషన్, తీవ్రమైన వ్యతిరేకత వస్తుందా? తీవ్రంగా ఎంతో కఠినంగా భారతదేశం అంతా లాస్ వస్తున్నాయా? సంఘాన్ని కాపాడేది మనం కాదు, సంఘాన్ని కాపాడేది క్రీస్తు. వాగ్దానం చేసిన వాడు ఆయన, కట్టేది ఆయన. ఆయన ప్రణాళిక నెరవేరే వరకు సంఘాన్ని నాశనం చేసే వీరుడు ఎవరు కూడా లోకములో లేరు. The gates of hell shall not prevail against it. That's what Jesus says. And ఆయనకు చెందిన సంఘం కనుక అబద్ధ బోధల ద్వారా, అతి భయంకరమైన పరిస్థితులను బట్టి
మరికొన్ని సమస్యల ద్వారా పాతాళ లోకపు ద్వారములు నిలవడానికి ప్రయత్నించినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం, క్రైస్ట్ హెస్ ప్రామిస్డ్ an everlasting future. నిత్యమైన భవిష్యత్తు. సంఘంలో ఉన్నవారు ఆయనతో సహవాసం కలిగి ఉంటారు. ఆయనతో నిత్యత్వంలో మనందరం ఉంటాం. అట్టి నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినాడు కనుక అట్టి నియమాలతో, అట్టి నమ్మకంతో ఈ సంఘము ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ చర్చ్ కట్టబడుతుందని, ఆ రీతిగా దేవుని పరిచర్య, దేవుడు మహిమపరచబడ్డము, దేవుడు కేంద్రంగా ఉండి దేవుడు ఈ ప్రాంతంలో అనేకులను ఆయన యొక్క ఆకర్షించబడుటకు ఈ సంఘాన్ని ఆయన వాడుకుంటానికి విశ్వాసం ఉంచుతూ ఈ కొద్ది మాటలు నేను మీకు ముగిస్తూ ఈ సమయాన్ని నేను ఆయనకు అప్పగిస్తాను. సంఘం గురించి చాలా చక్కని మాటలు చెప్పారండి బ్రదర్ శామ్ నెహమియా గారు. మా ట్రూ గాస్పెల్ ఫెలోషిప్ తరఫున వారికి మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ శాంతినగర్ పాస్టర్ గారు అయిన జయరాజ్ గారు వచ్చి ఒక 5 minutes గ్రీటింగ్స్ తెలపాల్సిందిగా ఆయన నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నేడు ఈ యొక్క నూతన ఆలయ ప్రతిష్ఠిత కార్యక్రమానికి విచ్చేసిన ఆప్తులకు, ఆత్మీయులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి అభిషిక్తులకు ప్రభు పేరిట వారికి వందనాలు తెలియపరుస్తున్నారు. శుభాకాంక్షలు, ద బెస్ట్ విషెస్ ఫర్ ది చర్చ్. ఈ యొక్క సంఘము కొరకు ఒక ఆశ, నేను ఏమి కలిగి ఉన్నానో ఆ విషయాన్ని ఈ సంఘానికి తెలియపరచమని అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ సునీల్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నన్ను ఆహ్వానించినటువంటి ఈ సంఘ దైవ సేవకులు ఏలియా గారికి, పాస్టర్ గారు విజయ్ కుమారి గారికి వందనాలు. ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం చిదంశిడివాడ శాంతినగర్ సంఘ కాపరిగా నేను ఇక్కడికి వచ్చాను. మా సంఘము తరపున కూడా ఈ సంఘానికి శుభాకాంక్షలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. నన్ను ఆహ్వానించినప్పుడు నా మదిలో, నా హృదయంలో, నా తలంపుల్లో దేవుడు ఇచ్చిన ఆలోచనలు మాత్రమే మీకు తెలియపరుస్తాను. సాధారణంగా సంఘాన్ని కట్టడానికి దేవుడు మనుషులను ఏర్పాటు చేసుకుంటాడు, కానీ కట్టించువాడు యెహోవాయే. దేవుడు తన ఉద్దేశాలను భూమి మీద నెరవేర్చాలి అంటే మానవుని యొక్క సహాయం దేవుడు కోరుకుంటాడు, వారినే వాడుకుంటాడు. ఈ యొక్క పినకాడ ప్రాంతంలో గతంలో మరి సంఘ వ్యవస్థాపకులు రాయుగారిని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుని ఉద్దేశాన్ని మాత్రమే ఈ ప్రాంతంలో స్థాపించారు. అది వారి పిల్లల వరకు కూడా దేవుడు అట్టి హృదయాన్ని ఇచ్చి సేవలో వారిని బలపరిచి వాడుకుంటున్నాడు. అందును బట్టి నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. నా హృదయంలో దేవుడు ఉంచిన ఆలోచన ఏమిటనగా, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం, సొలొమోను గారితో దేవుడు చెప్పిన మాట ఏమిటనగా, అతనితో ఇలాగు సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుడు ఈ యొక్క మందిరాన్ని పరిశుద్ధపరచును గాక. దేవుని మనస్సు ఈ యొక్క మందిరములో ఉండును గాక. 23వ కీర్తన 5వ చరణం 2వ భాగం, నూనెతో నా తల అంటి ఉన్నావు,
నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ మందిరాన్ని దేవుడు నూనెతో